రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో పోలీస్ శాఖ మరియు జిల్లా ఆరోగ్య శాఖ అశ్విని హాస్పిటల్ రెనే హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాష్ట్ర యూనియన్ కోఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ శాంతి భద్రతలతో పాటు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న పోలీసులకు అభినందనలు తెలిపారు. మారుమూల గ్రామ ప్రజలకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ వారికి సత్వర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయడం అభినందనీయమని కొనియాడారు. గ్రామాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని అన్నారు. పోలీస్ శాఖ అనగానే శాంతి భద్రతల పరిరక్షణ ఒకటే తప్ప ఇతరత్ర సమస్యలు దూరంగా ఉంటాయనే ముద్ర నుండి సామాజిక రుగ్మతలు రూపుమాపుతున్నా ఏదైనా సమస్యలు తలెత్తితే మేమున్నామంటూ సామాజిక సేవలు అందిస్తూ జిల్లా ప్రజలకు భరోసా కల్పిస్తున్న జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలోని జిల్లా పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మానాల గ్రామంతో చిన్నప్పటి నుండి మంచి అనుబంధం ఉందని, మానాల చుట్టూ ప్రజల సమస్యల పరిష్కారంలో భాగంగా ఇక్కడ ఉన్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చక్కటి నిర్ణయమని వివరించారు. త్వరలో రుద్రంగి మండల ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులోకి తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వ ఉచిత వైద్యం, విద్య అనే లక్ష్యంతో ముందుకు వెళ్తుందన్నారు. జిల్లాలో అన్ని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. అంటే ఫారెస్ట్ ను మా గ్రామస్తులే కొంతమంది వ్యాపారంగా భావించి వ్యాపారస్తుల మరి కొట్టుకుంటూ అమ్ముతున్నారు. దానికి ఫారెస్ట్ అధికారులు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారు. 10,000 రూపాయలు ఇవ్వండి, మీరు ఎకరం కొట్టుకోమని కొలత కొలుచుకుంటే 10,000 రూపాయల చొప్పున తీసుకుంటారు. అంటే ఇది ప్రాక్టికల్గా మీకు చెప్తుంది. ఎందుకంటే ఇది ఓపెన్ చేయడం ద్వారా కొంచెం వాళ్ళకు కూడా భయం అనేది ఉంటుంది. మీరు ఏమైనా సాయం చేయడానికి, దీన్ని కాపాడడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నాం. ఖచ్చితంగా అది మా గ్రామస్తులు ఎవరైనా సరే ఈ హెల్త్ క్యాంప్ అందరు వాడుకోవాలి. మీ హెల్త్ మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే హెల్త్ మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాము, మనం ఏమైనా పని చేయగలవచ్చు. ఇంకా ఇంకొక ఏంటి అంటే మనాలలో ఈ హెల్త్ క్యాంప్ పెట్టాలి ఉద్దేశం ఏంటి అంటే, మీ చాలామంది పిల్లలు బయట పని చేస్తారు, సిరిసిల్లాలో, వెమ్లవాడలో, లేకపోతే హైదరాబాద్లో ఉంటారు. సో ముసలైన వాళ్ళు చూసుకోవడానికి ఎవరు తక్కువ మంది ఉంటారు. సో అదే ఉద్దేశంతో దట్ ఈ హెల్త్ క్యాంప్ మనం మీ దగ్గర తీసుకొని వచ్చి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా మనం మీకు డాక్టర్స్కి చూపించి అది సాల్వ్ చేస్తాం. ఇది కాకుండా లాస్ట్ టైం డిఎంహెచ్ఓ గారితో మాట్లాడాము. చాలామందికి ఇప్పుడు ముసలైన వాళ్ళకి క్యాటరాక్ట్ వచ్చేస్తుంది, ఆ మోతియా అంటారు. ఆ దానికి కూడా ఎవరెవరికి వస్తే తర్వాత కూడా అది డిఎంహెచ్ఓ గారితో మాట్లాడి 100% మీకు ఇక్కడ ఒక బస్ పెట్టి అక్కడ తీసుకొని మళ్ళీ రిటర్న్ పంపిస్తాము. మీ క్యాటరాక్ట్ కూడా రెక్టిఫై, ఏమైనా సర్జరీ ఉంటే సర్జరీ కూడా చేసేస్తాము. అది కాకుండా కూడా ఏమైనా వేరే ఇష్యూస్ కూడా దీనిలో వస్తే, హెల్త్ క్యాంప్లో వస్తే అది కూడా మనం సిఐతో మాట్లాడి, లేకపోతే వేరే ప్రైవేట్ హాస్పిటల్స్తో మాట్లాడి అది కూడా మీకు 50% మెంబర్స్కి రక్తహీనత ఉంది. సో ఈరోజు మీరు మెడికల్ క్యాంప్లో వస్తే మెడికల్ సిబ్బందితో నా రిక్వెస్ట్ ఏమంటే, మీరు దయచేసి అనీమియా కోసం వాళ్ళకి టెస్ట్ చేయండి. టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి డయట్ కూడా మీరు దయచేసి ప్రిస్క్రైబ్ చేయండి. డిఎంహెచ్ఓ గారు, ప్రతి ఒక్క వ్యక్తికి డిఎంహెచ్ఓ గారు లేడీస్కి డైట్ అది చేయాలి. అది మీరు సలహా, మెడికల్ సిబ్బంది సలహా తీసుకోండి, ఆ విధంగా మీరు పాల్గొనండి. ఇంకా దీని తర్వాత ఒక వ్యక్తిగత సలహా కూడా ఉంది, నా మనవి కూడా ఉంది మీ అందరితో. మీకు మంచి జీవితం కోసం దయచేసి మీరు మద్యపానం నిషేధించండి. ఈ ప్రాంతంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిరక్షణ కాపాడడానికి, అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ యంత్రాంగం, గౌరవ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, ముఖ్య అతిథులుగా నాతో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ గారి నిర్ణయం అనుకోవడం జరిగింది. మీరు కూడా ఒకసారి ఈ కార్యక్రమంలో పాల్గొని కలిసి వెళ్తే కొన్ని సమస్యల పరిష్కారం కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు ఒక భరోసాను ఇచ్చిన వాళ్ళు ఉంటాం. జిల్లాకు సంబంధించిన ఉన్నత అధికారులు కూడా మా గ్రామంలో, మా గ్రామానికి కూడా వస్తారు, ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా తీరుస్తారని చెప్పిన ఒక నమ్మకం కలగడం అవకాశం ఉందంటే వారు కూడా రావడం. ఇంకా పేదవాళ్ళు ఎవరైనా
నిమ్స్ కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఈఎన్టీ హాస్పిటల్ కానీ బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ కానీ కోటిలో ఉన్నటువంటి జేఎన్టీకి సంబంధించిన క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఈరోజు పిల్లలకు హాస్పిటల్ పేరు కాల్సిన నీలోఫర్ కానీ ఇలాంటి హాస్పిటళ్లలో ఎవరైనా చికిత్స పొందేటప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధం లేని వ్యాధులు ఉంటే ఈరోజు ఎల్ఓసీల ద్వారా నేనైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశం నేను నా స్థాయిలోనే 2 కోట్ల పైచలకు ఈ కాలంలోనే ఎల్ఓసీల ద్వారా పేదలకు డబ్బులు ఇప్పించినటువంటి కార్యక్రమాన్ని మాట సీఎంఆర్ఎఫ్ ద్వారా కూడా అనేక మందికి అందుబాటులోకి ఉండే విధంగా అంటే ఈ విధంగా ఆరోగ్యం పైన స్వచ్ఛంద సంస్థలు కానీ పోలీస్ శాఖ ఓవైపు రెవెన్యూ కలెక్టర్ గారు ఓవైపు ఈ విధంగా చేసుకుంటూ ముందుకు పోతున్న ప్రభుత్వం భరోసానిస్తూ మేము వెంట ఉండాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమం చేయడం. ఒక పత్రికలో ఆదిశ్వర సొంత గ్రామంలో నాకు రుణమాఫీ రాలేదు ఫోటోతో వచ్చింది. నేను వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి వెంటనే బయలుదేరి అతనికి ఎందుకు రాలేదు చూడు, ఒకవేళ అర్హుడైతే ఎందుకు వెళ్ళారంటే ఆయన తీసుకున్నది 26 డిసెంబర్ 2023 నాడు రుణం తీసుకున్నాడు. మన ప్రభుత్వం వచ్చింది అన్నాడు 3 డిసెంబర్ నాడు ఓట్ల గెలిచినాం. 7 నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు. 9వ తేదీన రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈయన తీసుకున్న డిసెంబర్ 26 తర్వాత అంటే మన ప్రభుత్వం వచ్చినాక 20 రోజుల తర్వాత కట్ ఆఫ్ డేట్ లేడు, ఎలా వస్తుందని చెప్పనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఈరోజు విమర్శ చేసే కార్యక్రమం ఇక్కడ నమ్ముతారు రుద్రేంగోళ్ళు వేమనంతో బయట ప్రపంచంలో నిజమే అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి వివరించేటువంటి ప్రయత్నం కూడా మేము చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ అనేక మంది అర్హులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వారికి రుణమాఫీ కూడా అయితే తీరుతుందన్నమాట ఈ సందర్భంగా ఈ మానవ వేదిక ద్వారా ఈ ప్రభుత్వ పక్షాన తెలియజేస్తూ